వ్యాసపీఠం మహాభారతంలోని ఆశ్రమవాస పర్వం అందిస్తున్నవారు ప్రొఫెసర్ హెచ్ఎస్ బ్రహ్మానంద గారు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. ముందటి పర్వంలో వ్యాస మహర్షి ఆజ్ఞ ప్రకారం పాండవులు అశ్వమేధ యాగం జరపడాన్ని గురించి విన్నారు. ఈ పర్వంలో ధృతరాష్ట్ర మహారాజు సతీ సమేతంగా తపస్సు చేయటం కోసం అడవికి వెళ్ళి శరీర త్యాగం చేయటం వింటారు. ఇదే ఆశ్రమవాస పర్వ సారాంశం. ఇంతవరకు జరిగిన కథనంతా విని జనమేజయుడు ఇలా అడిగాడు: మహర్షి, ధర్మరాజాదులు ధృతరాష్ట్రునితో ఎలా కాలం గడిపారు? అంతమంది కొడుకుల్ని పోగొట్టుకున్న శోకంతో ధృతరాష్ట్రుడు, గాంధారి పాండవుల్ని చూస్తూ ఎలా సహించారు అని. అప్పుడు మహర్షి ఇలా చెప్పాడు: రాజా, పాండవులు వారి పెదనాన్న పెద్దమ్మల పట్ల భక్తి వినయాలతోనే ప్రవర్తించారు. వారి యోగక్షేమాలను బాగా చూసుకున్నారు. వారి అనుమతితోనే ప్రతి పని చేసేవారు. విదురుడు, యుయుత్సుడు, సంజయుడు మునుపటిలాగే ధృతరాష్ట్రునికి అన్ని విషయాలు నివేదించేవారు. ఆయన సలహాను అనుసరించే పాండవులు పరిపాలన జరిపేవారు. ధృతరాష్ట్రుడికి కూడా పాండవులపై ఆదరము ఉంది, వాత్సల్యము ఉంది. ఇలా ధర్మరాజు సుభిక్షంగా రాజ్యపాలన చేస్తూ ఎన్నో ధర్మకార్యాలు పెద్దల చేత చేయిస్తూ పెద్దపీట ధృతరాష్ట్రుడికే అప్పగించి తాను ప్రతినిధిగానే రాజ్యపాలన చేస్తున్నాడు. తక్కిన వారంతా ఇలాగే ధృతరాష్ట్రుని గౌరవిస్తున్నా ఒక భీముడు మాత్రం చీదరించుకునేవాడు. ధర్మరాజు మాత్రం పెదనాన్నగారి చేత చనిపోయిన వారందరికీ శ్రాద్ధకార్యాలు క్రమం తప్పక చేయిస్తూ వచ్చాడు. దుర్యోధనాదులు చేసిన మోసాన్ని ఒకసారి కూడా మనసులోకి తెచ్చుకోవటం లేదు. ధర్మరాజు ఇలా ఉండటం వల్ల తక్కిన వారెవరూ పళ్ళు విప్పి మాట్లాడడానికి భయపడేవారు. ధృతరాష్ట్రుడికి తన కొడుకు బతికి ఉన్నప్పటికంటే కూడా హాయిగా ఉంది. ఇలా ఉన్నా భీముడు తనను సమీపించినప్పుడల్లా మనస్సు కలుక్కుమనేది. చనిపోయిన తన కొడుకులు పడ్డ మరణ బాధ గుర్తుకు వచ్చేది. అయినా ఒకరితో ఒకరు చాలా బాగా మాట్లాడుకునేవారు. ఇద్దరూ బయటపడేవారు కారు. ఇలా ఉండగా ఒకరోజు ధృతరాష్ట్రుడు ఒంటరిగా ఉండడం చూచి భీముడు గాంధారి వింటుండగా ఇలా అన్నాడు: ఈ గుడ్డివాడి కొడుకుల్లో ఒకరిని కూడా తప్పిపోకుండా నా భుజశక్తితో తుంచి పారేశాం. నన్ను తాకినవాడు బతికి బయటపడ్డం ఏమిటి? వాళ్ళు పిచ్చివాళ్లే యుద్ధం చేశారు, కానీ నా బలం ఏమిటో తెలిస్తే యుద్ధానికి వచ్చేవారా? దుర్యోధనాదుల్ని తెగనరికిన నా భుజాలకు చందనం పూసి పూలమాలలు వేసి నమస్కారాలు చేస్తాను. అయినా దేవతలు చాలా ఉపకారం చేశారయ్యా. ఈ మాటలు వింటున్న ధృతరాష్ట్రుడి అవయవాలు కుంగిపోయాయి. మనసు ముక్కలైపోయింది. ఇలా భీముడు అడపాదడపా అంటూనే ఉండేవాడు. కానీ ధర్మరాజుకి, అర్జునుడికి, కుంతికి, ద్రౌపదికి మాత్రం ఈ విషయం తెలియదు. నకుల సహదేవులు అప్పుడప్పుడు ఈ మాటలు విన్నా లోపలే సంతోషించేవారు. కాలం మారిపోయి ఎంత దుర్దశ వచ్చింది మనకు అని గాంధారి, ధృతరాష్ట్రులు బాధపడేవారు. కానీ ఏం మాట్లాడగలరు? ఇలా 15 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు ధృతరాష్ట్రుడు బంధువులందరినీ పిలిపించాడు. ధర్మరాజును చూచి గొంతు పూడుకుపోగా బాధతో ఇలా అన్నాడు: నా వల్లనే నా పుత్రులంతా చనిపోయారు. అతి క్రూరుడు, అతి లోభి, జ్ఞాతిద్రోహి సుయోధనుడు. వాణ్ణి రాజును చేయటమే నేను చేసిన పాపం. శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు వినకపోతిని. భీష్ముడు, విదురుడు, సంజయుడు ఎన్నో విధాలుగా చెప్పారు. కడకు గాంధారీదేవి కూడా ఎన్నో రీతులుగా చెప్పినా అందరి మాటలు పెడచెవిన పెట్టాను. ఇది ఇప్పటికీ నా మనసులో సెలవేస్తూ పుండులాగా బాధ పెడుతోంది. కొడుకులు చచ్చారు. క్షత్రియులకు తగిన పని అని సర్దుకున్నానే తప్ప బాధపడలేదు. నాయనా ధర్మరాజా, నీ వల్ల ఆ పుత్రశోకాన్ని కూడా కొద్దిగా మరవగలిగాను. కొడుకుల కోసం శ్రాద్ధకర్మలు చేశాను. వారికి ఊర్ధ్వగతి కలిగేలా అన్ని పుణ్యకార్యాలు చేశాను. వారి కోసం ఇంక ఏమీ చేయాల్సిన పని లేదు. నీవు అన్ని ధర్మాలు తెలిసినవాడివి. ఎవరు ఏం పని చేయాలన్నా రాజు అనుమతి కావాలి. ఇక నా గతి నేను చూసుకోవాలి. నా దేహానికి ఉత్తమ సంస్కారం కలిగించుకోవాలి. అంచేత తపస్సు కోసం అడవికి వెళ్ళాలి. నీవు, హస్తిన ప్రజలు అనుమతిస్తే వెళ్దామని ఉంది. రాజు అలా యుద్ధంలోనైనా చావాలి, లేదా యోగంతోనైనా శరీరం వదిలిపెట్టాలి. మన కులంలోని పెద్దలంతా ఇదే పని చేశారు. కాబట్టి నన్ను అడవికి పంపించు. నాతో మీ పెద్ద తల్లి కూడా వస్తుంది. అడవిలో ఉండే నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాము అన్నాడు. ఈ మాటలు వినగానే ధర్మరాజు మనస్సు గతుక్కుమంది. తండ్రి, ఇప్పుడు మాకు మిగిలిన పెద్ద దిక్కు మీరే. మేము ఏం తప్పు చేశామని మాకింత పెద్ద శిక్ష విధించి మీరు అడవికి వెళ్ళటం? మీరు వెళితే నేను ఉండగలనా? మీ కుమారులలో మిగిలిన యుయుత్సుడు ఉన్నాడు. అతనికి పట్టాభిషేకం జరపండి. మిమ్మల్ని సేవించడానికి నేను మీతో అడవికి వస్తాను. ఆ యుద్ధం చేసి కట్టుకున్న పాపం ఎలా పోతుందా అని నేను క్షణక్షణము బాధపడుతున్నాను. కనీసం మీ సేవతోనైనా ఆ పాపాన్ని కడుక్కొనివ్వండి. మీరు బాధపడి ఇలాంటి నిర్ణయం తీసుకోకండి అని పెదనాన్నగారి కాళ్ళ మీద పడ్డాడు. నాయనా, నీకన్నా ఉత్తమ కుమారుడు ఎవడుంటాడు? మీలో ఎవరి మీద మాకు ఏ కోపమూ లేదు. మేమా ముసలివాళ్లమయ్యాం. ఇప్పుడైనా తపస్సు చేసుకోవద్దు అని అంటూ విదురుని చూచి, తమ్ముడా, నాకు ఒంట్లో నలతగా ఉంది, శోష వస్తోంది. మీరే ఈ కుమారుని ఓదార్చండి అంటూ గాంధారిపైన ఒరిగిపోయాడు. తెలివి తప్పిపోయింది. అటు ధర్మరాజు పలవరిస్తున్నాడు. అలాగే ఒంట్లోని శక్తిని కూడదీసుకుని
పెదతండ్రి గారిపై నీటిని చిలకరించి సేవ చేశాడు. ధృతరాష్ట్రుడు తేరుకొన్నాడు. నన్ను అడవికి పంపించు నాయనా అని మరలా అడిగాడు. తొలుత భోజనం కానివ్వండి, తర్వాత ప్రయాణం విషయం చూసుకుందాం అన్నాడు ధర్మరాజు. తొలుత అడవికి పంపిస్తానని మాట ఇవ్వు, తర్వాత భోంచేస్తానన్నాడు ధృతరాష్ట్రుడు. ఇలా వీరుండగా వేదవ్యాస మహర్షి అక్కడికి వచ్చారు. ధర్మరాజాదులు మహర్షిని భక్తితో పూజించారు. ఈ విషయమంతా విని వ్యాసుడు కూడా, నాయన, మీ పెదతండ్రి గారి కోరికను కాదనకు, పంపించు అని చెప్పాడు. ధర్మరాజు ఇక మాట్లాడలేక, అలాగే అనుమతిస్తున్నాను అన్నాడు. వ్యాసుడు అందరి వీడ్కోలు పొంది తపోవనానికి వెళ్ళిపోయాడు. అందరూ భోజనాలకు లేచారు. భోజనానంతరం అందరూ ధృతరాష్ట్రుడు చుట్టూ గుమికూడారు. 4 మంచి మాటలు ఆడాక ధర్మరాజును ఏకాంత స్థలానికి తీసుకువెళ్ళి ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు. కుమారా, నీవు పెద్దల దగ్గర బాగా విన్నవాడివి, రాజనీతి క్షుణ్ణంగా తెలిసినవాడివి. అయినా పెద్దవాడుగా నా అనుభవాలు కొన్ని చెబుతాను అంటూ రాజనీతిని బోధించాడు. నాయన, రాజ్యపాలన ధర్మబద్ధంగా చేయి. మంత్రుల్ని, సేనాపతుల్ని, ఇతర ఉద్యోగులను వారి వారి అర్హతలను గుర్తించి నియమించు. ఇంత మాత్రమే కాదు, అర్థసాధన చాలా ముఖ్యమైంది. న్యాయంబుతోడ వివిధోపాయంబులనర్థములనుపార్జింపుము, భూనాయక రాజ్య విఘాతము సేయు జనుల నెరిగి సంపచరపనవలయున్. అన్నిటికన్నా ముఖ్య విషయం, శత్రువుకి దైవ మానుష బలాలు ఎప్పుడు తగ్గినాయని తెలుస్తుందో అప్పుడే వాడితో వైరం పాటించు. దైవ మానుష బలములు తరిగియుండునెవ్వనికి ఎప్పుడు అప్పుడ ఎసకమెసగా వైరమతనితో పాటింపవలయు, చెరచుట అప్పనముగొనుట అర్హత్వమరసినుడుపు. శత్రురాజుల్ని ఎలా జయించాలో చెబుతా విను. కుడువనిచ్చు తరియు కురువర కక్కిల్చునవసరంబు ఎరిగి అరినృపాలు నీవు ధీర వృత్తి నిడుద్రాట బోనిమ్ము, క్రమ్ము కపిల ఎనగ క్రమ్మి చెరపు. ఈ విషయం మాత్రం బాగా గుర్తుంచుకోనాయన. కపిలబాణ నీటిని తెస్తుంది. అంతవరకు దాన్ని పొడవైన తాటి మీద యథేచ్ఛగా పోనిస్తాం. తీరా పైకి రాగానే అందులోని నీటిని కక్కిస్తాం. అలాగే శత్రురాజును కూడా యథేచ్ఛగా ఉండేలా వదిలిపెట్టు. అదను తెలిసి ఒకసారిగా దాడి చేసి మట్టుపెట్టు అని అంత వృద్ధమహారాజు చెబుతుంటే ధర్మరాజు మనసు కలతబారిపోయింది. శత్రు మిత్ర దృష్టితో మొత్తం రాజ్యాన్ని నడపమంటున్న ఈ మహారాజుకు రాష్ట్రం మీద ఎంత మక్కువ అని తనలో తానే ఆశ్చర్యపడ్డాడు. చివరికి ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు. పరుల గెలచి నిర్భయముగా ధరణి ప్రజల్గాచు వెరవు, ధర్మపథమునన్ పరిపాలించిన వెలయు కురువర కృప పెంపు, వదలకుము ప్రజల ఎడన్. ఇంతకన్నా ఏం చెప్పన్నాయనా, నీవు ధర్మసారజ్ఞుడివి అన్నాడు. అంత ధర్మరాజు, తండ్రి, మీరు చెప్పిన మార్గంలోనే ధర్మపాలన జరుపుతాను. మీరు కాకుండా నాకు ధర్మాన్ని బోధించడానికి ఎవరున్నారు? భీష్ముడు లేడు, కృష్ణుడు ద్వారకకు వెళ్ళిపోయాడు. మీరు చెప్పిందే నాకు హితం. మీరు సంతోషంగా ఉంటే మాకు అదే కావాల్సిందే అన్నాడు. ధృతరాష్ట్రుడు చాలా సంతోషపడ్డాడు. విశ్రాంతి కోసమని అంతఃపురంలోకి వెళ్ళాడు. గాంధారీదేవి అడిగింది, స్వామి, వనవాసానికి ఎప్పుడు బయలుదేరటం అని. అప్పుడు ధృతరాష్ట్రుడు, మా తండ్రిగారు వ్యాసమహర్షి, కుమారుడు ధర్మరాజు అంగీకరించారుగా, ఇంకెందుకు ఆలస్యం, తొందరగానే బయలుదేరదాం. ఆ మాయాద్యూతం ఆడి పాపాన్ని మూటగట్టుకున్న నీ కుమారులను నా తపస్సుతోనైనా మంచి గతులకు పంపిద్దాం అంటూ గాంధారి వైపు ముఖం పెట్టి, వారి అందరికీ మంచి గతులు కలిగేలా కొన్ని పుణ్యక్రియలు చేసి వెళదాం అని హస్తినాపురంలోని ప్రజల అనుమతిని పొంది కానీ తాను అడవికి వెళ్ళరాదు కాబట్టి అందరినీ రప్పించి గాంధారితో పాటు వారికి దర్శనం ఇచ్చాడు. అందరూ ఈ ముసలి దంపతులను చూచి చాలా బాధపడ్డారు. ధర్మరాజాదులు అక్కడికి వచ్చారు. ప్రజలతో ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు. నాయనలారా, కౌరవులు మీరు ఎన్నో తరాల నుండి ఎంతో అభిమానంతో కలిసిమెలిసి ఉన్నారు. మా వంశీయులు చాలా పుణ్యాత్ములు. ఆనాటి శంతనమహారాజు నుండి ఈనాటి ఈ ధర్మరాజు వరకు రాజులంతా ప్రజానురంజకంగా పాలించిన వారే. ఒక్క నా కుమారుడు మాత్రమే అన్యాయానికి పాల్పడి పాండవులను హింసించి వంశాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. వాడి చెడ్డ పనులన్నిటికీ నేనే కారణం. దాన్ని మీరు మనసులో ఉంచుకోకండి. మేము ఇరువురం అడవికి వెళ్ళి తపస్సు చేసుకుందామని అనుకుంటున్నాం. పౌరులుగా మీరు అనుమతించలేదే, రాజులైన మేము అడవికి పోరాదు. దయతో అనుజ్ఞ ఇవ్వండి అంటూ తాను చేసిన తప్పులు మాటిమాటికి చెబుతూ అందరికీ నమస్కరిస్తూ చివరికి ఇలా అన్నాడు. వృద్ధ కృపణ పుత్రరహిత గాంధారి ఈ నెలంత చూచి అయిన మీరలు అకట కాననమునకు అరుగుట మేలని మాకనుజ్ఞయుండు మాన్యులారా. నేను పాపాత్ముడిని. ఈ ముసలిది, కొడుకుల్ని పోగొట్టుకున్న దీనురాలు గాంధారిని చూసైనా అనుమతించండి. ఇక మీకంటారా, దేవతల్లాంటి తమ్ములతో ఇంద్రుడిలాగా ప్రకాశించే ధర్మరాజున్నాడు. అతడు మీ బాధ్యతలను బాగా చూసుకుంటాడు. మమ్మల్ని అడవికి పంపించండి
అని అతిదీనంగా వేడుకుంటున్న ఆ మహారాజును చూచి పౌరజనులు కూడా ఏడవటం మొదలుపెట్టారు. ఒకరినొకరు చూచుకుంటూ ఊరకున్నారు. అప్పుడు ధృతరాష్ట్రుడు మళ్ళీ ఇలా అన్నాడు. మహానుభావుడైన వేదవ్యాసుల వారు, కుమారుడు ధర్మరాజు కూడా అంగీకరించారు. మీకు చేతులెత్తి నమస్కరిస్తాను, మీరు దయతో అనుమతించండి అని రాజు అనగానే ఉత్తరీయాలు ముఖాలపై కప్పుకొని హాహాకారాలు చేస్తూ అందరూ ఏడవసాగారు. వారిలో కొందరు తేరుకొని సమర్థంగా సమయస్ఫూర్తితో చక్కగా మాట్లాడగలిగిన శంభువు అనే బ్రాహ్మణుడితో చెప్పాల్సిన మాటలు చెప్పి రాజు వద్దకు పంపించారు. శంభువు మహారాజుతో ఇలా అన్నాడు. భరతవంశోత్తమ ధృతరాష్ట్ర మహారాజా, ప్రజలందరూ తమ అందరి పక్షాన చెప్పమన్న మాటలు వినండి. మీ వంశరాజుల్లో ఎవరిలోనూ ఏ దోషాలు లేవు. మీరు ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పోషించారు. దుర్యోధనుడు కూడా చేసిన అనర్హమైన పనులు ఏవీ లేవు. మీరు చింతించకండి. మీ తపస్సుకు మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. తప్పు ఒక సుయోధనుడి వలనే కాదు, యుద్ధానికి వీరులందరూ కారణమే. అంతేకాదు, యుద్ధం క్షత్రియ ధర్మం. సుయోధనునికి అతని సోదరులకు ఏం తక్కువ? పరాక్రమంతో పోరాడారు, చనిపోయి పుణ్యలోకాలు చేరి సుఖంగా ఉన్నారు. నీ ధర్మమే నీకు రక్ష, నీకు సుగతి కలుగుతుంది. ఇక పాండవులు ఎంత మెత్తటివారో అంత పరాక్రమవంతులు కూడా, కరుణామూర్తులు, రాజ్యాన్ని చక్కగా చూసుకోగలరు. మీరు తపశ్చర్యకు నిశ్చింతగా వెళ్ళిరండి. ఈ మాటలు విని ధృతరాష్ట్రుడు చాలా సంతోషపడ్డాడు. ప్రజలందరికీ వీడ్కోలు చెప్పాడు. ఆ మరుసటి రోజు విదురుని రప్పించి మృతులైన బాంధవులకు, కుమారులకు అందరికీ సవిశేష శ్రాద్ధం చేసి వెళదామని ఉంది. ధర్మరాజుకు చెప్పి ఏర్పాటు చేయించు అన్నాడు. విదురుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి ధృతరాష్ట్రుని కోరిక చెప్పాడు. ధర్మరాజు, అర్జునుడు చాలా సంతోషపడ్డారు. కానీ భీముడు మాత్రం ముఖం మార్చుకున్నాడు. అర్జునుడు భీముడికి సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. భీముడు వింటాడా? ఇలా అన్నాడు. మును చేసినయవి చాలవే, విను గాంగేయాది బంధువితతికి తగ ఇంకను శ్రాద్ధమ్ములు వలసిన మనము తగమే సేయ దుష్టమతి అతడేలా. ఈ గుడ్డివాడు చేసిన పనులను నేను మరుస్తానా? భీష్మాదులంతా ఆనాడు ఎక్కడికి పోయారు? వారిని గురించి మనకు తెలీదా? అలాంటి చుట్టాలు ఎందుకు మనకు? ఇంకా మన అమ్మను కర్ణుడికి శ్రాద్ధం జరపమనండి. దానికి అడ్డుపడితే అది పాపం అవుతుంది. ఆనాడు ద్రౌపదిని నిండు సభలో అవమానపరిచినప్పుడు ఏమైంది వీరి పెద్దరికం? ఈ విదురుడికి మాత్రం అవన్నీ తెలీదా ఏమిటి అని తెగవేసి చెప్పాడు. ధర్మార్జునులు, చీచి, అలా అనకు, తప్పు తప్పు. పెదనాన్న ఎలాగైనా మనకు పెద్ద దిక్కే, చాలే ఊరుకో అని అతన్ని అదిమి పెట్టి, అయ్యా, మా తండ్రి గారిని అన్ని పుణ్యకార్యాలు చేయమనండి. ధనము మేమిస్తాం, ఏర్పాట్లు మేమి చేస్తాం అంటూ విదురుణ్ణి గౌరవంగా సాగనంపారు. వీరి మాటల్ని విదురుడు ధృతరాష్ట్రుడికి యథాతథంగా చెప్పి, భీముడు అన్న మాటల్ని మాత్రం ఒక మోస్తరుగా చెప్పి, ఏమిటో ఆ భీముడికి మదం ఎక్కువ, ఆ మాటలు పట్టించుకోకు అని అన్నాడు. ధృతరాష్ట్రుడు సంతోషంతో కార్తీక పూర్ణిమ నాడు బ్రాహ్మణులను రప్పించి బాహ్లికునికి, భీష్మునికి, సోమదత్తునికి, పేరు పేరునా తన కొడుకులకు, ద్రోణాది మిత్రులకు, సింధురాజాది బంధువులకు సవిశేష శ్రాద్ధకర్మ జరిపాడు. పౌర్ణమాసి నుండి అమావాస్య వరకు 15 రోజులు ఈ కర్మలు మహావైభవంగా జరిగాయి. భూదానం, కన్యాదానం, గోదానం, హిరణ్యదానం, ఇలా మహాదానాలన్నీ చేశాడు ధృతరాష్ట్రుడు. ఇలా ఆ కార్యాలు ముగిశాక పాడ్యమి నాడు నారచీరలు ధరించి గాంధారీ సమేతంగా అన్ని వైభవాలను పరిత్యజించి పుష్పగంధాక్షతలతో తమ ఇంటికి పూజ చేసి ముందు యాజకులు అగ్నులు తీసుకుని నడుస్తుండగా అంతఃపురం వదిలి ధృతరాష్ట్రుడు బయలుదేరాడు. కుంతి, సుభద్ర మొదలైన అంతఃపుర కాంతలు ఏడుస్తూ వారి వెంట బయలుదేరారు. ధర్మరాజు తమ్ముళ్లతో కలిసి వస్తున్నాడు. ఆ ముసలి దంపతులు అలా వెళుతూ ఉండటం చూసి ఆయన భరించలేకపోయాడు. ఏడుస్తూ నేల మీద పడిపోయాడు. అర్జునుడు అన్నను ఓదార్చాడు. కుంతి గాంధారి చేతిని తన భుజం మీద ఉంచుకుని ముందుకు సాగింది. ధృతరాష్ట్రుడు గాంధారి భుజం మీద తన చేయి ఉంచి నడుస్తున్నాడు. ఆ దృశ్యం చూసేవారికి గుండె కోతగా ఉంది. కురుకుమారుల భార్యలు ద్రౌపది, సుభద్ర, ఉత్తర, చిత్రాంగద, ఉలూపి మొదలైన వాళ్లంతా హాహాకారాలు చేస్తూ వెంట వస్తున్నారు. ఆ దృశ్యం సరిగా ఆనాడు పాండవులు జూదంలో ఓడిపోయి హస్తినాపురం వదిలిపెట్టిన దృశ్యంలాగా కనిపిస్తోంది. ఇళ్ల మీద నిలబడి ఎంతోమంది వీరిని చూస్తూ బాధపడుతున్నారు. ధృతరాష్ట్రుడు పురద్వారం సమీపించిన తర్వాత వారినందరినీ ఆగమన్నాడు. విదురుడు, సంజయుడు తాము వారి వెంట వెళతామన్నారు. తక్కిన వారందరూ కూడా వస్తామన్నారు. వారిని వారించి కోడళ్లకు తగిన బుద్ధిమాటలు చెప్పి మరలిపొమ్మని చెప్పాడు. వారంతా మహారాజుకు, గాంధారికి పాదనమస్కారాలు చేసి ఏడుస్తూ కుంతీదేవిని చూస్తూ వెనుకకు పోజూచారు. ఆ సమయంలో ధర్మరాజు కుంతీదేవితో ఇలా అన్నాడు. మాయయ్య కాననమునకు బోయడు, నేనితని తోడబోయద, శుశ్రూషాయత్తుడనై ఉండెద, ఈయు విదల గొనుచు మగిడి ఏగుము తల్లి. అప్పుడు కుంతీదేవి, నాయనా, నీవు వెళ్ళటమేమిటయ్యా?
పెదనాన్నగారు అంగీకరిస్తారా? గాంధారీదేవి నాకు అత్తగారు, పెదనాన్నగారు నాకు మామగారు. వీళ్లను సేవించడానికి నేను వెళతాను. ఇతనికి ఈయమకును వినుమేన చువ్వెవలతి శుశ్రూష చేయంగా వత్సమీరలు ఆ పనికి నేర్తురే. వీరలు అడవి కరుగా ఇంటనుండగా నామనమెయ్యకొనునే. ఈ వయసులో వీరిని అడవిలో వదిలి నేను ఇంటిలో ఎలా ఉంటానన్నయ్యా? నాకిది ధర్మం కాదు. మీరందరూ ఇక తిరిగి వెళ్ళండి అంటూ తన భుజం మీద ఉన్న గాంధారీ చేతిని నెమ్మదిగా తీసి ధర్మరాజును చూచి ఇలా అంది. కుమారా, సహదేవుణ్ణి మాత్రం ఏమరకుండా చూసుకో. వాడే నా చిన్న కొడుకు. మీ అన్నయ్య కర్ణుని మాత్రం మరవకు. దైవం లాంటి ఆ మహానుభావుణ్ణి కపటంతో చంపించిన పాపం ఎప్పటికీ నాదే. పుట్టినప్పుడే నిర్దాక్షిణ్యంగా అతన్ని గంగపాలు చేసిన పరమ పాపిష్టిదాన్ని నేను. అది పాపము దానికి నామది నెప్పుడు వగతు విమల మానస అక్కీడు తొలంగునట్లు సత్పదార్థదానములు చేయు తాత్పర్యమున. నీవు నీ తమ్ముళ్ళు ఎప్పుడూ కర్ణుని మాత్రం తలుచుకుంటూ ఉండండి. ద్రౌపదిని ఎప్పుడూ ప్రేమాభిమానాలతో చూచుకో. భీమార్జున నకుల సహదేవులు సదా సంతోషంగా ఉండేలా చూడు. ధర్మాన్ని మాత్రం ఎమరకుండా పరిపాలించు. నేను అడవికి వెళ్ళటానికే నిశ్చయించుకున్నాను. ఇక మీరు మరలి వెళ్ళండి అన్నది. ధర్మరాజుకు దుఃఖం వచ్చింది. భీమాదులు తలలు వంచుకున్నారు. అందరి హృదయాలు బాధతో కుంగిపోయాయి. ధృతరాష్ట్రుడు మరి ఒకరి చేయిని ఆసరాగా తీసుకుని చెట్టు నీడకు వెళ్ళిపోయాడు. అప్పుడు ధర్మరాజు తల్లి ముఖంలోకి చూసి ఇలా చెప్పాడు. అమ్మా, ఇదేమిటి ఇలా చేస్తున్నావు? ఎప్పుడో జరిగిపోయిన మాటలు ఎందుకు ఎత్తుకున్నావు? ఇలా మాట్లాడకు. నిన్ను కూడా అడవిలో వదిలి మేం బ్రతకగలమా? నీవు లేకపోతే మాకు పెద్ద దిక్కు ఎవరు? ఈ పనులు ఇలా చేయండి అని ఎవరు చెబుతారు? రాజ్యం నడపడానికి తగిన సూచనలు ఎవరిస్తారు? ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని వదలకుండా కాపాడుకుంటూ వచ్చిన నువ్వు ఇప్పుడు వదిలివేస్తే మా గతి ఏమిటి అంటుండగానే కుంతి ఏడ్చుకుంటూ ముందుకు సాగిపోయింది. అంతలో భీముడు కూడా వెంటబడి వస్తున్నాడు. అమ్మను చూచి ఇలా అన్నాడు. నీవు వెళ్ళటానికి ఏమైంది ఇప్పుడు? నీవు చెప్పగానే కదా అన్నయ్య ఇంత మహాయుద్ధము చేసి రాజులను చంపాడు. ఇప్పుడు హాయిగా వైభవాల్ని అనుభవించకుండా వెళతానంటావు. ఇది బాగుందా? నీకు తోచిన దానాలు చేస్తూ బంధువులకు ఆశ్రితులకు నీ ఇష్టం వచ్చినట్టుగా బాగా ఇస్తూ అందరి మెప్పునూ పొందాల్సిన ఇప్పుడు అడవిలోకి వెళ్తానంటావు. చూడు, నకుల సహదేవులు ఎలా బాధపడుతున్నారు. అడవుల్లో తిరిగేటప్పుడు వాళ్ళు కాస్త వెనుకబడితేనే బాధపడ్డావే. యుద్ధానికి పురుగొల్పి వాళ్ళని ఉత్సాహవంతులు చేశావే. ఇప్పుడు ఇలా దుఃఖంలో ముంచి వెళ్తానంటావా అంటూ బాధపడ్డాడు. పాండవులు 5 ఏడుస్తున్నారు. ద్రౌపది, సుభద్ర భోరుమని ఏడవటం మొదలుపెట్టారు. కొంచెం గట్టిగా చెబితే తప్ప వీళ్ళు మరలిపోరని ఊహించి కుంతి ఇలా అంది. బాగుందయ్యా మీ వరస. ఏం చేయమంటారు? ఆనాటి పరిస్థితులవి. మాయాద్యూతంలో మీరంతా ఓడిపోయారు. అడవుల్లో పడరాని ఇబ్బందులు పడ్డారు. ఇదంతా చూడలేక, చూసి భరించలేక అలా అన్నాను అని అంటూ ధర్మరాజుకు ద్రౌపదీదేవిని చూపించి ఇలా అంది. గౌరవంబున సుకుమారత్వమున నొప్పు ఇప్పొల్తి తలపట్టి ఈడ్చి తెచ్చి సభలోననట్లు దుశ్శాసనుండు అవమాన పెట్టంగా అచటి పెద్దలెల్ల పలుకకయుండ అబ్బన్నంబునకు ఓర్వవలసే మీకప్పటికి అలఘు తేజ. నీ తేజమట్టులు నీరైపోయిన పాండుని కులము చెప్పంగా చూపలేకపోదే అబ్బంగి బలికితి ముకుందు తోడ నేను మీరెమ్మెయి రూఢికెక్కి వెలుగగోరుట కథమున దలచి దానిని అనిలసుతుడు ఎత్తి పెట్టెనేమనగగలదు. ఆ మాటల్ని ఈరోజు మళ్ళీ భీముడు గుర్తు చేయాలా? ఇక నేనేం చెప్పగలనయ్యా అని అమ్మ అనగానే ధర్మరాజు, భీముడు సిగ్గుపడ్డారు. కుంతి తన మాటలకు భీముడు బాధపడతాడేమో అని ధర్మరాజుతో మళ్ళీ ఇలా అంది. నాయనా, నా మనసులో ఏదీ దాచుకోనయ్యా. భీముణ్ణి చూస్తే నాకెంత సంతోషమో నీకు తెలీదా? నాకేం కొదవ. ఎంతో వైభవంగా బతికాను. ఎన్నో దానాలు చేశాను. యజ్ఞయాగాదుల్లో పాలు పంచుకున్నాను. ఇక నాకు ఏ కోరిక మిగిలిందయ్యా? నన్ను అడవిలో ఉండనీయండి. మా అక్కాబావలకు సేవ చేస్తూ తపస్సుతో దేహాన్ని కృషింపచేసి తక్కిన జీవితాన్ని గడిపేస్తాను. మీరు తిరిగి వెళ్ళండి. ఇంకా ఎందుకు వస్తారు? ఇప్పటికే చాలా దూరం వచ్చేశారు. అందరూ క్షేమంగా ఉండండి. ఇలా అంటుండగా దూరం నుంచి వీరి మాటలు వింటున్న ధృతరాష్ట్రుడు విదుర సంజయులను పిలిచి, ధర్మరాజు ఎలా చెబితే అలా చేయటం బాగుంటుందని కుంతికి చెప్పండి అని చెప్పి పంపాడు. కుంతీదేవి అంగీకరించలేదు. పెద్దవారికి సేవ చేయటమే తన ధర్మము అన్నది. ఇక చేసేది లేక పాండవులు, వారి భార్యలు, కురుకుమారుల భార్యలు అందరూ కుంతికి పాదనమస్కారాలు చేశారు. ఏడుస్తూ వెనుదిరిగిపోయారు. పాండవులు కుంతీదేవిని గాంధారీ, ధృతరాష్ట్రుల దగ్గరికి తీసుకువెళ్ళి, మీరు వెళ్ళిపోతున్నారు, మా అమ్మ కూడా లేకపోతే మాకు కాలం ఎలా గడవటమా అన్న బాధతో అమ్మను ప్రార్థించాము. కానీ ఆమె ఒప్పుకోలేదు. మీ సేవ చేస్తూనే ఉంటానంది. మా అమ్మ సేవలను మీరు గ్రహించండి అని అమ్మను వారికి అప్పగించారు. ఆ ముగ్గురికి నమస్కరించి వారి ఆశీస్సులు గ్రహించి నీళ్లతో నిండిన కళ్ళతో
అంతఃపుర స్త్రీలను వెంట పెట్టుకుని హస్తినాపురం చేరారు. హస్తినాపురి అంతా బోసిపోయినట్లుంది. నగరంలో ఉండ బుద్ధి వేయటం లేదు. అయినా నెమ్మదిగా రాజ్య నిర్వహణ బాధ్యతలో పడ్డారు. అక్కడ అడవిలో ధృతరాష్ట్ర మహారాజు కుంతి గాంధారులతో, విదుర సంజయులతో, అగ్నిహోత్రం నిర్వహించే యాజకులతో కలిసి గంగానదీ తీరానికి వెళ్ళాడు. అక్కడ యోగ్యమైన ఒక ప్రదేశంలో విడిది చేశారు. గంగలో స్నానాలు చేసి, అగ్నులు వెలిగించి, హోమవిధి పూర్తి చేసి భోజనాలు పూర్తి చేశారు. ఆ ముగ్గురికి సంజయుడు, విదురుడు దర్భలతో శయ్యలు తయారు చేశారు. ఆ చాపల మీద ముగ్గురు కూర్చున్నారు. ఆ రోజంతా గడిపి సాయంత్రం మళ్లీ హోమవిధులు పూర్తి చేసి, ఆ రాత్రి గడిపి ఆ మరుసటి రోజు ఉదయమే సంధ్యాదులు పూర్తి చేసి గంగానదిని దాటి కురుక్షేత్రంలో ప్రవేశించారు. ఒక పుణ్యాశ్రమం అక్కడ కనిపిస్తోంది. ఇసుక తిన్నెలు, అక్కడక్కడా పెద్ద చెట్లు, మంచి నీడ ఉన్న చోటు. అందరూ అక్కడ హాయిగా కూర్చున్నారు. ధృతరాష్ట్ర మహారాజు వచ్చాడన్న వార్త విని ఆ ఆశ్రమంలో ఉన్న శతయూపుడు అనే రాజర్షి అక్కడికి వచ్చాడు. అతడు కేకయ వంశంలో పుట్టిన మహా తపస్వి, పుణ్యాత్ముడు. వీరిని చూచి చాలా గౌరవంతో తన ఆశ్రమంలోకి తీసుకువెళ్ళి అర్ఘ్యపాద్యాది విధులతో పూజించి వినయ గౌరవాలతో వారికి అన్ని అనుకూలాలు ఏర్పాటు చేశాడు. నా ఆశ్రమంలోనే మీరు ఉండండి అని కోరాడు. విదురుడు, సంజయుడు ఆలోచించి ఆ ప్రదేశమే తగినదని అక్కడికి సమీపంలోనే పర్ణశాలను నిర్మించారు. ధృతరాష్ట్రుడు, గాంధారి నారచీరలతో దీక్షతో తపోవ్రతం మొదలుపెట్టారు. యాజకులు అగ్నిహోత్రం నిర్వహిస్తున్నారు. కుంతి వీరికి సపర్యలు చేస్తోంది. సంజయుడు కూడా వీరిని సేవిస్తూ ఆశ్రమంలోనే ఉన్నాడు. విదురుడు మాత్రమే అడవిలో యథేచ్ఛగా తిరగటం మొదలుపెట్టాడు. ఈ తీవ్ర తపస్సు వల్ల కొద్ది కాలంలోనే ధృతరాష్ట్రుడి దేహంలోని మాంసం కరిగిపోయింది. చర్మము, ఎముకలు మాత్రం మిగిలాయి. చుట్టూ ఉన్న తాపసులు ఈ తీవ్ర తపశ్చర్యను చూచి చాలా ఆశ్చర్యపడ్డారు. శ్రీ సాధన పద పద్మోపాసన విద్యాశమైక పరతా నిత్యాభ్యాస జనహృదయ వేదవ్యాస వచో విభవ వేద్య హరిహరనాథ అపరమిత విభూతి అప్రమత్తానుయాతి లపన నిభృత వేదా లక్షణ స్వైరనాద జనపరవరదాయి సర్వ విద్యా విధాయి విపుల కృప కటాక్ష విశ్వసంహ్లాద రక్షా మహాభారతంలోని ఆశ్రమవాస పర్వం విన్నారు. అందించిన వారు ప్రొఫెసర్ హెచ్ఎస్ బ్రహ్మానంద గారు.